భగవద్గీత 4వ అధ్యాయము 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య ఎవని యొక్క సర్వే అన్ని విధములైన సమారంభాః ప్రయత్నములు కామ ఇంద్రియ తృప్తి వాంఛపై ఆధారపడిన సంకల్ప నిశ్చయముతో వర్జితాః రహితములో జ్ఞాన సంపూర్ణ జ్ఞానమనడి అగ్నిచే దగ్ధ కాల్చబడిన కర్మాణం కర్మలు గల తం వానిని ఆహుహు చెప్పుదురు పండితం పండితుడని బూధాః తెలిసినవారు. ఎవని ప్రతికర్మము భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. భాష్యము. కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపములను సంపూర్ణ జ్ఞానము గలవాడే అవగాహన చేసుకొనగలడు. ఎందుకనగా కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ఇంద్రియ భోగవాంఛల నుండి విడివడి ఉండును. దేవాది దేవునికి నిత్యదాసుడనడి తన నిజస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానముతో తన కర్మ ఫలములనన్నింటినీ అతడు దహించుకొనెనని ఎరుగవలెను. అట్టి సంపూర్ణ జ్ఞానమును పొందినవాడే నిజమైన పండితుడు. భగవానునితో గల నిత్యదాసత్వమును సంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోల్చవచ్చును. అట్టి అగ్ని ఒకమారు రగిలింపబడినచో అది అన్ని రకములైన కర్మలను సమూలముగా దహించి వేయును. జై శ్రీకృష్ణ.